హాయ్ అండి, నేను మీ వాహిని. ప్రెసెంట్ అయితే ర్యాపిడ్ రివిజన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఈ రోజు క్లాస్ వచ్చేసి 7th క్లాస్ సోషల్ లో సెమ్ 1 లో టోటల్ 6 చాప్టర్స్ ఉన్నాయి. అందులో 1 and 2 చాప్టర్స్ అయితే తొందరగా అయితే ర్యాపిడ్ రివిజన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి విశ్వం మరియు భూమి. విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షంని విశ్వం అంటారు. ఇందులో సూర్యుడు, గ్రహాలు, పాలపొంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉంటాయన్నమాట. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఈ ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారనమాట. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసింది ఎవరు అంటే గెలీలియో అనే ఇటాలియన్ శాస్త్రవేత్తతో ఈ పరిశోధన అయితే ప్రారంభమైంది. ఇతడు టెలిస్కోప్ ను కనుగొన్నాడు. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుంచి వచ్చింది. దీని అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్త అంటే ఎవరంటే అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తి. ఇప్పుడు విశ్వం యొక్క ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి మహావిస్ఫోటన సిద్ధాంతం. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారనమాట. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే జార్జిస్ లేమైటర్ అని బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈయన ప్రకారం విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితమే ఒక చిన్న అణువు నుంచి ప్రారంభమై నేటికి కూడా విస్తరిస్తుంది. ఆ చిన్న అణువది ఉష్ణోగ్రత, సాంద్రత పెరిగిపోయి పెద్దదైపోయి పేలిపోయి చుట్టూ కూడా వెదజల్లబడింది. ఆ వెదజల్లబడినవే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గెలాక్సీలని ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలు మన సౌర కుటుంబం కలదు. ఇప్పుడు సౌర కుటుంబం గురించి లైట్ గా చూద్దాము. మనకి 6th క్లాస్ సోషల్ లోనే దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంచెం ఇచ్చారనమాట. సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. సౌర కుటుంబ ఆవిర్భావం గురించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవి చూద్దాం. విశ్వం గురించి సిద్ధాంతం అడిగితే బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతం చెప్పాను కదా. ఇప్పుడు సౌర కుటుంబం ఆవిర్భావంలో ఫస్ట్ది భూకేంద్రక సిద్ధాంతం. దీన్ని ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త అయిన టాలమీ ప్రతిపాదించారు. దీని ప్రకారము భూమి కేంద్రంగా ఉంటూ సూర్యుడు, మిత్ర ఖగోళ వస్తువులు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయనేది చెప్తుంది సూర్య కేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. దీని ప్రకారం ఏంటంటే సూర్యుడు కేంద్రం అనమాట. సూర్యుడు కేంద్ర స్థానం ఉంటే గ్రహాలు, ఉపగ్రహాలు మిగతావన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఇవి రెండు. నెక్స్ట్ నిహారిక పరికల్పన సిద్ధాంతం. దీన్ని నెబ్యులర్ థియరీ అంటారు. దీని ప్రకారం ఏంటంటే గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుంచి ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశారు. భూమి, సౌర కుటుంబంలో భూమి ఒక్కటే జీవరాశి కలిగిన గ్రహం అని మనకు తెలుసు. పర్యావరణం, ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థ పర్యావరణం. పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఆ ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరోనర్ అనే పదం నుంచి వచ్చింది. ఎన్విరోనర్ అంటే పొరుగు అని అర్థం. ఈ క్లాస్ లో, ఈ లెసన్ లో మనకు అన్ని కూడా గ్రీకు పదాలు అని చెప్పి ఉంటది. ఒక్క పర్యావరణం మాత్రం ఫ్రెంచ్ పదం అని డిఫరెంట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. పర్యావరణంలోని అంశాలు, మానవ నిర్మిత అంశాలు ఇవి, మానవుడికి చెందిన అంశాలు ఇవి. సహజ అంశాల్లో నిర్జీవమైనవి నీరు, భూమి, గాలి, సజీవమైనవి ఇవన్నమాట. ఓకే, ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సహజ పర్యావరణం. సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు వంటి జీవులు ఉంటాయి. అయితే మన చుట్టూ కూడా 4 ఆవరణాలు ఉన్నాయని ఇదివరకు మనం 6వ తరగతిలో తెలుసుకున్నాం. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం అని. వీటిని భూమి యొక్క సహజ ఆవరణాలు అని కూడా అంటారు. వీటి గురించి ఇంకొన్ని కూడా తెలుసుకుందాం ఇప్పుడు. శిలావరణం అంటే పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడార్లు. జలావరణం అంటే మహాసముద్రం, సముద్రం, నది, సరస్సు మరియు చెరువు. వాతావరణంలో 5 రకాల ఆవరణాలతో కూడుకుని ఉంటుంది వాతావరణం. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అని.
జీవావరణంకి వచ్చేసరికి ఈ మూడింటికి కలిసిందే జీవావరణం అన్నమాట. ఆ మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ది శిలావరణం. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది ఉంటుంది. అయితే ఈ శిలావరణం మీద పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు ఇలా చాలా భూభాగాలు క్రమరహిత ఉపరితలం కలిగినవి ఉంటాయి. కాబట్టి ఈ శిలావరణం మీదని భూస్వరూపాల్ని 3 శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణి. ఓకే, ఇప్పుడు శిలావరణాన్ని ఇంగ్లీష్ లో లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. లిథో అంటే రాయి, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటాం. ఇప్పుడు ఈ శిలావరణంలో భూమి అంతర్భాగం గురించి చూద్దాం. భూమి 3 పొరలను కలిగి ఉంటుంది. అవి భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం అని. భూపటలం, భూప్రావారం, భూకేంద్రం అన్నమాట. అందులో ఇది అంతర్కేంద్రం, ఇది బాహ్య కేంద్రం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణం. శిలావరణం యొక్క పలుచటి నేల పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని అందిస్తుంది. అలాగే శిలావరణం యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను కూడా అందిస్తుంది. ఇంతటితో శిలావరణం అయిపోయింది. నెక్స్ట్ జలావరణం చూద్దాం. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు అంటే 71% నీటితో ఆవరించి ఉంటుంది. కేవలం 1% మాత్రమే నీరు మన అవసరాలకు ఉపయోగపడుతుంది. 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలైన రూపంలో ఉంటది అనమాట. 1% ఉపయోగపడుతుంది, 99% మంచు, ఉప్పు నీరులో ఉంటుంది. సుమారు 2/3 వంతు నీటితో ఆవరించి ఉంది భూమి. ఓకే, నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలం అంటారు. ఈ జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటారు. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. హైడర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఇది వాతావరణం. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను మనం వాతావరణం అంటాము. వాతావరణంలో అనేక రకాల వాయువులు అనేవి ఉంటాయి. అవి ఏ పర్సెంటేజ్ లో ఉంటాయని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఆర్గాన్, ఇతర వాయువులు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్ అని చెప్పి. వాతావరణాన్ని ఇంగ్లీష్ లో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఆవిరి అని, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. వాతావరణం మానవులతో సహా అన్ని జంతువులకు ప్రాణవాయువైన ఆక్సిజన్ ను మరియు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ ను అందిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ సహాయపడుతుంది. వాతావరణం సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు మరియు తీవ్రమైన వేడి నుంచి మనల్ని రక్షిస్తుంది అన్నమాట. వాతావరణంలోని నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలను ఏర్పరిచి తద్వారా వర్షాలు పడేలా చేస్తున్నాయి. ఇప్పుడు జీవావరణం చూద్దాం. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. ఇది భూమి, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం అన్నమాట. మీకు తెలుసా, జీవావరణాన్ని ఇంగ్లీష్ లో బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ అనే పదం బయోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చింది. బయోస్ అంటే జీవం, స్పైరా అంటే గోళం లేదా బంతి. ఓకే, ఇప్పుడు మానవ పర్యావరణం గురించి చూద్దాం. మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. ఇది వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. మానవ నిర్మిత పర్యావరణం. మానవులు తయారు చేసిన పరిసరాలని మానవ నిర్మిత పర్యావరణం అంటారు. ఇది భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. కాలుష్య కారకాలు. వాయు కాలుష్యం యొక్క కారకాలు. బూడిద, ఉప్పు కణాలు. ఉప్పు కణాలు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయము వాయు కాలుష్య కారకం అని, కానీ గుర్తుపెట్టుకోవాలి. బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి కారకాలు. వీటి ప్రభావం వల్ల పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడం, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు, ఆమ్ల వర్షాలు కురవడం, భూగోళం వేడెక్కడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ నీటి కాలుష్యం. నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రాసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడితే నీటి కాలుష్యం అంటారు. కారణాలు ఏంటి? పరిశ్రమల నుంచి వ్యర్థాలన్నీ కూడా డైరెక్ట్ గా వాటర్ లో కలిపేయడమే
కారణం. అంతే కదా. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చేశాయి. ఓకేనా. కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే పరిశ్రమలు ఇవన్నీ కూడా కాలుష్య కారకాలే కదా. ఓకే. గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలను ఇక్కడ ఇచ్చారు. ఏముంది, వ్యర్థాలని నదీ జలాల్లోకి నేరుగా వదలకూడదు. ఏవైతే పునరుత్పాదక చేయడానికి ఉపయోగపడవు వాటికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలి. బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచాలి. అలాగే నీటిని సరి అయిన పద్ధతిలో వినియోగించుకోవాలి. చెట్లు నాటాలి. ఇవన్నీ కూడా మనకి పరిరక్షించే మార్గాలు. ఇప్పుడు విపత్తులు చూద్దాం. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం. దీని వలన విస్తృతమైన మానవ, శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది. ఇది సమాజానికి దాని స్వంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. ఇప్పుడు విపత్తుల రకాలు ఏంటంటే రెండు. ఫస్ట్ ఇది ప్రకృతి విపత్తు, రెండు మానవ కారక విపత్తు. ఇవి మనమే చేసుకున్నాం. సాంకేతిక లేదా మానవ ప్రమాదాలు, పర్యవసానాలు మానవ కారక విపత్తులు. ప్రకృతి విపత్తులు అంటే ఏంటి? కరువు, వరద, భూకంపం ఇలాంటివన్నీ కూడా. ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని కరువు అంటారు. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం. విపత్తు నిర్వహణ. విపత్తు నిర్వహణ అంటే విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. ఎన్నో పంచవర్ష ప్రణాళిక అంటే 10వది. ఓకే. ఇంతటితో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. పాలపొంత మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీ. పారిశ్రామిక విప్లవం అంటే పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులు. వాయు కాలుష్యం అంటే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికరమైన మూలకాల పెరుగుదల. కిరణజన్య సంయోక్రియ అంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియ. గురుత్వాకర్షణ శక్తి విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తి. ఓకే. సెకండ్ చాప్టర్ అడవులు. అడవులకు సంబంధించి మనం ఫస్ట్ శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి తెలుసుకుంటాము. ఆ తర్వాత అడవి భావన, ఆ తర్వాత అడవుల్లో రకాలు, మళ్ళీ భారతదేశ అడవులు, ఆంధ్రప్రదేశ్ అడవులు. అవి అయిపోయిన తర్వాత అడవుల ఉపయోగాలు, అటవీ నిర్మూలన కారణాలు, సమస్యలు, సామాజిక అడవులు, అటవీ సంరక్షణ చట్టాలు, విధానాలు. ఇవన్నీ కంప్లీట్ అయితే అప్పుడు మనకు అడవులు కంప్లీట్ అవుద్ది. ఇది చాలా పెద్ద చాప్టర్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న చాప్టర్ కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఓకే. కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేద్దాం. శీతోష్ణ స్థితి ప్రాంతాలు 7 రకాలు. ఇప్పుడు చూద్దాము. ప్రపంచంలో 7 శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలని నిర్వచించారన్నమాట. భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అనేది ఫస్ట్ది. అది చూద్దాము. భూమధ్య రేఖకి ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఈ ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అమెజాన్ లో రెడ్ ఇండియన్లని, కాంగో పరివాహకంలో పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారు. ఈ భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఎగ్జాంపుల్ గా మనం అంగోలాని తీసుకోవచ్చు. ఇదన్నమాట ఒక శీతోష్ణ స్థితి మండలం మనకి కంప్లీట్ అయిపోయింది. 5 to 10 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది భూమధ్య రేఖ ఇరువైపులా. అలాగే ఇక్కడ ఈ ప్రాంతాన్ని సెల్వాలు అని అంటారు. దట్టమైన అడవులతో ఈ ప్రాంతాన్ని సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతం కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ అంగోలా. ఇవైతే గుర్తుపెట్టుకోండి. అమెజాన్ లో రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహక ప్రాంతాల్లో పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు నివసిస్తున్నారు. ఇప్పుడు రెండవ శీతోష్ణ స్థితి మండలం వచ్చేసి సవర్ణాలు అన్నమాట. భూమధ్య రేఖకి ఇరువైపులా 10 నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇక్కడ సహజ వృక్షజాలం భూమధ్య రేఖ సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్లే కొద్దీ ఎత్తైన గడ్డి భూములుగాను మారుతాయి. 1 నుంచి 6 మీటర్లు ఉంటాయి. పశుపోషణ ఇక్కడ ప్రజల జీవన ఉపాధి అన్నమాట. ఈ సవర్ణాలకు ఎగ్జాంపుల్ గా మనం కెన్యాని తీసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే ఇది భూమధ్య రేఖ ఇరువైపులా 5 నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. ఇది 10 నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది.
దగ్గరగా ఉండేటప్పుడు దట్టమైన అడవులే ఉంటాయి. దూరంగా వెళ్లే ప్రాంతాలు ఏమవుతాయి, ఎత్తైన గడ్డి భూములు ఉంటాయి అన్నమాట. అక్కడ 1 నుంచి 6 మీటర్లు. అది ఎగ్జాంపుల్ కెన్యా. సవర్ణాలకి కెన్యా, భూమధ్య ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి అంగోలా. అర్థమైపోయింది కదా. ఇక్కడ సెల్వాలు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎడారి ప్రాంతాలు. ఖండాలకు పశ్చిమ వైపున 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ వృక్షజాలం ఎలా ఉంటుందో మనకు తెలుసు. చిన్న ఆకులతో ముళ్ళ పొదలుగా ఉంటాయి అన్నమాట. దట్టమైన బెరడుతో ఉంటుంది. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుంచి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఎగ్జాంపుల్ ఇరాన్. ఎడారి ప్రాంతానికి ఎగ్జాంపుల్ ఇరాన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి ఉంటది అన్నమాట. ఈ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుందంటే వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణం. ఇక్కడ మనకి డిగ్రీలు గట్రా ఇవ్వలేదు. ఇక్కడ ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాడు, అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాల్లో ఉంటదని ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం విశాల పత్ర సతత హరిత అరణ్యాలు ఉంటుంది. ఇక్కడ విశాల క్షేత్రాల్లో వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేయబడతారు. ఉదాహరణ ఫ్రాన్స్ అన్నమాట. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఎగ్జాంపుల్ ఫ్రాన్స్. విశాల పత్ర సతత హరిత అరణ్యాలుగా ఇక్కడ వృక్షజాలం ఉంటుంది. ఆలివ్, కార్కు వృక్షాలకి ఎగ్జాంపుల్. ఓకేనా. అంటార్క్టికా మినహా అన్ని ఖండాల పశ్చిమ తీరాల్లో కూడా ఉంటది. ఇప్పుడు ఫిఫ్త్ వన్ స్టెప్పీలు అనమాట. శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. కావున ఇక్కడ వృక్షజాలం గడ్డి భూములు, చిన్న పొదలుగా ఉంటుంది. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలులో ఉంది. ఇక్కడ స్టెప్పీలకి సంబంధించి మనం చూసుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రత, చలి ఉంటది. అలాగే గడ్డి భూములు చిన్న పొదలుగా ఉంటాయి. విస్తృత వ్యవసాయం ఉంది. ఎగ్జాంపుల్ ఉక్రెయిన్. స్టెప్పీలకి ఉక్రెయిన్, మధ్యధరా శీతోష్ణ స్థితికి ఫ్రాన్స్, ఎడారికి ఇరాన్, సవర్ణాలు కెన్యా, ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా భూమధ్య రేఖకి సెల్వాలు. ఫస్ట్ది సెల్వాలు, తర్వాత కెన్యా, ఆ తర్వాత ఇరాన్, తర్వాత ఫ్రాన్స్, ఇది వచ్చేసి ఉక్రెయిన్ అన్నమాట. 6th టైగా ప్రాంతం అండి. ఇవి ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తరార్ధగోళం ఉత్తర అక్షాంశాల మధ్య 55 నుంచి 70 టైగా ప్రాంతం. ఓకేనా. 55 నుంచి 70. ఇది ప్రపంచంలో అతిపెద్ద సతత హరితారణ్యాలు కలిగిన ప్రాంతం. మీకు డౌట్ వస్తుంది, ఇందాక ఇక్కడ మధ్యధరా శీతోష్ణ స్థితిలో ఉన్నాయన్నారు కదా, ఇక్కడ నేను ఉన్నాయని చెప్పలేదు. ఇక్కడ వృక్షజాలం అలా ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ వృక్షజాలం విశాల పత్రాలతో సతత హరిత అరణ్యాల్లాగా ఉంటుంది అని చెప్పాను. ఓకేనా. సో ఇది అరణ్యాలు కలిగిన ప్రాంతం. ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపం. టైగా ప్రాంతానికి ఎగ్జాంపుల్ ఉత్తర కెనడా. నెక్స్ట్ టండ్రా శీతోష్ణ స్థితి లాస్ట్ది. ఆర్కిటిక్, ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువ. చెట్లు పెరగడానికి అస్సలు అనుకూలంగా ఉండదు. వీళ్ళు ఆహారం కోసం జంతువుల మీద ఆధారపడతారు. ఎగ్జాంపుల్ ఉత్తర రష్యా. టైగా ప్రాంతం ఉత్తర కెనడా, టండ్రా శీతోష్ణ స్థితి ఉత్తర రష్యా. ఎందుకు చెప్తున్నానంటే మనకి మ్యాచింగ్స్ లో కూడా ప్రాంతంకి ఎగ్జాంపుల్ మ్యాచింగ్ ఇచ్చేయచ్చు, లేదా ఈ 55 to 70 ఇవి కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు ఆ ప్రాంతం యొక్క వృక్షజాల రకాలను నిర్ధారిస్తాయి. భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను గల వివిధ రకాల అడవుల లక్షణాలు, అక్కడ జంతువు మరియు వృక్షజాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఫస్ట్ అడవి అంటే ఏంటో చూద్దాం. విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు, పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. ఒక ప్రాంతంలోని వర్షపాతం, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ సమతుల్యత మొదలైనవి వాటిని అడవులు ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు అడవులు రకాలు చూద్దాం. శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సతత హరిత అరణ్యాలు, అది చూద్దాము. అధిక సాంవత్సరిక వర్షపాతం
200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. సతత హరిత అరణ్యాలు పెరిగే ప్రాంతాల్లో 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతము, 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గుడుగుల్లాగా కనిపిస్తాయి. ఈ అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉంటాయి కాబట్టి వీటిని సతత హరిత అరణ్యాలు అని పిలుస్తారు. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోనూ ఈ అడవులు పెరుగుతాయి. మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీ వుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవుల్లో పెరుగుతాయి. వివిధ రకాలైన జంతువులు కూడా ఉంటాయి. లైన్, టైల్డ్ మకాక్. టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి. వివిధ రకాల సరీసృపాలు, అనేక రకాల కీటకాలు ఈ అడవుల్లో ఉంటాయి. సతత హరిత అరణ్యాలు గుడుగుల్లాగా ఉంటాయి, విశాల పత్రాలు ఉంటాయి, పొడవుగా ఉంటాయి, సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటాయి. 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఇవి పెరుగుతాయి. వాటికి ఎగ్జాంపుల్ హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలో పెరుగుతాయి. ఇక్కడ ఉండే వృక్షజాలానికి ఎగ్జాంపుల్ మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీవుడ్. జంతువులు లయన్, టైల్డ్ మకాక్. ఓకే, మీకు తెలుసా అని చెప్పిచ్చారు. భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులని 3 రకాలుగా విభజించింది. రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించని అడవులు. రిజర్వ్ అడవులు అంటే వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వ ఆధీనంలోనే రిజర్వ్డ్ గా ఉంటాయన్నమాట. రక్షిత అడవులు ప్రత్యేక వృక్షజాలం, జంతుజాలాన్ని రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు. ఎక్కువ నష్టం కలిగించడానికి అంటే కొంచెం లైట్ గా వేట, మేత అన్ని ఉంటాయి కానీ ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతి లేదు. వర్గీకరించని అడవులు. ఈ అడవుల్లో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించుకోవచ్చు మరియు పశువులను కూడా మేపుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెండోది ఆకురాల్చ అడవులు. ఈ అడవులు 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. అక్కడ మనకి సతత హరిత అరణ్యాలు ఏముంది, 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉంది. ఆకురాల్చ అడవులకు వచ్చేసరికి 70 నుంచి 200 గుర్తుపెట్టుకోండి, 70 నుంచి 200 సెంటీమీటర్లు. ఓకే, ఇక్కడ వృక్షాలు వేసవి నెలల్లో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాల్చేస్తాయి. వేసవి కాలంలో ఆకులు మొత్తం రాలిపోతాయి. ఎందుకు అంటే ఆకుల ద్వారా వాటర్ అనేది బాష్పోత్సేకం ద్వారా బయటికి వెళ్ళిపోద్ది కాబట్టి అలా వెళ్లకుండా ఉండాలి అని చెప్పి ఆకులు రాల్చేస్తాయి అనమాట. అందుకే వీటిని ఆకురాల్చ అడవులు అంటారు. ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూములు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. సతత హరిత అరణ్యాలు హిమాలయాలు, పశ్చిమ కనుమలు, కేరళలో అయితే ఇక్కడ ద్వీపకల్ప పీఠభూములు ఈ ఆకురాల్చ అడవులు అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఎగ్జాంపుల్ టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. కుందేళ్లు, ఏనుగులు, పులులు, చిరుతలు, జంకలు, నెమళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రధాన జంతుజాలం. ఆకురాల్చ అడవులు అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ముల్లా మరియు పొద అడవులు. ముల్లా మరియు పొద అడవులు తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. శుష్క వాతావరణం కారణంగా ఈ అడవుల్లోని చెట్లు ముళ్లతోనూ పొదలుగా ఉంటాయి. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కలు ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలోను, భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోను ఈ విధమైన అడవులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ మరియు రేగు ఇక్కడ వృక్ష జాతులు అనమాట. ఓకే, ముల్లా మరియు పొద అడవులు. నెక్స్ట్ మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు నాలుగోది. ఈ అడవుల్ని చిత్తడి అడవులు అని అంటారు. సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ఇక్కడ చెట్లు సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి. భూమి లోపల నుండి పైకి పొడుచుకో వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు. ఓకే, ఇక్కడ ప్రధానమైనవి మడ వృక్షాలు, తెల్ల మడ, సుందరి, పొన్న, బొడ్డ పొన్ను మొదలైనవి ఇక్కడ వృక్షాలు పెరుగుతాయి. అలాగే విలక్షణమైన జంతు సంపద, చేపలను కూడా మనం గమనించవచ్చు. తీర ప్రాంతాల్లోనూ, వెనకకు మరలిన జలాలలోను, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లోనూ ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. మడ అడవులు, తీర ప్రాంత అడవులు, చిత్తడి అడవులు సముద్రపు లవణీయతని, అలను తాకిడిని తట్టుకునేవి, తీర ప్రాంతాల్లో పెరిగేవి. వీటికి ఎగ్జాంపుల్ వృక్షాలు తెల్ల మడ, మడ వృక్షాలు, సుందరి, పొన్న, బొడ్డ పొన్న. ఈ శ్వాస వేర్లు అనేవి బయటికి పొడుచుకొని వచ్చి ఉంటాయి, అది స్పెషాలిటీ. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లో ఉంటాయి. ఐదోది పర్వత ప్రాంత అడవులు. పర్వతాలు మరియు కొండ ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. చల్లని శీతోష్ణ స్థితి గల ప్రాంతాల్లో ఈ అడవులు విస్తరించాయి. స్పర్రు, ఫర్రు, విల్లు, దేవదారు, సిల్వర్ ఫర్రు మొదలైన వృక్షాలు,
ద్రోపు జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతుజాలం అన్నమాట. ఇక్కడ మొక్కలు ఎలా ఉంటాయని తెలుసు కదా, శృంగాకారపు అడవులు అనేవి ఉంటాయి. అంటే వర్షపు నీరు గాని మంచు గాని ఈజీగా జారిపోయేలాగా సన్నని సూదంట ఆకారంలో ఆకులు, త్రిభుజాకారంలో ఇక్కడ మొక్కలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది పర్వత ప్రాంత అడవులు. ఇప్పటి వరకు మనము అడవులు 5 రకాలు అవి తెలుసుకున్నాము. ఏంటవి? సతత హరిత అరణ్యాలు 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ 22 డిగ్రీల సెల్సియస్, హిమాలయాలు, పశ్చిమ కనుమలు, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు. ఆకురాల్చ అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో పెరుగుతాయి, 70 నుంచి 200 సెంటీమీటర్లు. ముళ్ళ అడవులు ఇక్కడ బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి ఇవి కూడా ముళ్ళులాగా ఉంటాయి. దక్కన్ పీఠభూమి ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. మడ అడవులు వీటిని చిత్తడి అడవులు అని కూడా అంటారు. ఇవి పశ్చిమ బెంగాల్, సుందర్బన్ ప్రాంతాల్లో ఉంటాయి. వీటికి శ్వాసవేర్లు అనేవి బయటికి పొడుచుకొని వచ్చి ఉంటాయి. పర్వత ప్రాంత అడవులు సన్నని సూదంట ఆకారంలో, త్రిభుజాకారంలో వృక్షాలు ఉంటాయి, మంచు గట్రా జారిపోవడానికి. ఓకే, 5 రకాల అడవులు అయితే అయిపోయి. ఇక్కడ మీకు తెలుసు అని ఇచ్చారు. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2019 ప్రకారం భారతదేశంలో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది. ఇది మొత్తం భూభాగంలో 24.56%. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. భారతదేశంలో అటవీ ప్రాంతం ఎంత శాతం కప్పబడి ఉంది అని మనకు అడిగితే పర్సెంటేజ్ అయితే 24.56%, 8,07,276 చదరపు కిలోమీటర్లు. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉంది. ఓకే, ఇప్పుడు భారతదేశంలో అడవులు చూద్దాము. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో 33%, మైదాన ప్రాంతాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60% విస్తీర్ణం గల భూమి అడవుల క్రింద ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మొత్తం భూభాగంలో 33, మైదానంలో 20, కొండ ప్రాంతాల్లో 60. మొత్తం భూభాగంలో అడవులు అనేవి 33%, మైదాన ప్రాంతాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60% అని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం 1952 అటవీ విధానం ప్రకారం విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉండగా అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, హర్యానా చివరి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేసు, అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేసు, హర్యానా చివరి ప్లేస్. ఓకే, భారతదేశం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని, 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉండటం వల్ల వివిధ రకాలైన అడవులను, వృక్ష జాతులను ఇక్కడ చూడొచ్చు. భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య దూరం 3,214 కిలోమీటర్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అడవులు చూద్దాం. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనగా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతంతోనూ, కృష్ణా జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతంను కలిగి ఉంది. సాంద్రత దృష్ట్యా చూస్తే విశాఖపట్నం ఫస్ట్ ప్లేసు, కృష్ణా లాస్ట్ ప్లేస్. అంటే ప్రాంతం దృష్ట్యా చూసుకున్న కృష్ణా లాస్ట్ ప్లేస్, సాంద్రత రీత్యా చూసుకున్న కృష్ణా లాస్ట్ ప్లేస్. అటవీ ప్రాంతం దృష్ట్యా చూసుకుంటే కడప ఫస్ట్, సాంద్రత దృష్ట్యా అయితే విశాఖపట్నం ఫస్ట్. 22.94% అటవీ ప్రాంతాన్ని అయితే కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు ఉన్నాయి. నల్లమల్ల అడవి అతిపెద్ద అటవీ ప్రాంతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధానమైన అడవులు మనం చూసుకోవచ్చు. ఇక్కడ 4 టైప్స్ అండి. మనకి మామూలుగా అయితే అడవులు శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేలల ఆధారంగా అని అడిగితే మనము 5 రకాలని చెప్పుకుంటాము. ఆంధ్రప్రదేశ్ లో అడవులు 4 టైప్స్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ లోని అడవులను ప్రధానంగా వర్షపాతం, వాతావరణ, నేలలు, ఎక్కడ అడవులైనా అలాగే దాని ఆధారంగానే విభజిస్తారు. 4 రకాలుగా విభజించారు. అవి తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, శుష్క ఆకురాల్చే అడవులు, పొద అడవులు, టైడల్ అడవులు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 4 మనకు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ సతత హరిత అరణ్యాలని సపరేట్ గా ఇచ్చాడు, ఇక్కడ అది ఇవ్వలేదు అంతే. ఓకేనా, ఇప్పుడైతే చూద్దాము. తేమతో కూడిన ఆకురాల్చే అడవులు 125 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి.
ఇది 75 నుంచి 100. మనకి ఆకురాల్చ అడవులు అంటే 70 నుంచి 200 అని అనుకున్నాం. అదే ఇక్కడ డివైడ్ చేశారనమాట. సో ఆకురాల్చ అడవులు అంటే 70 నుంచి 200 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శుష్క ఆకురాల్చ అడవులను సపరేట్ గా అడిగితే 75 నుంచి 100, తేమతో కూడినవని అడిగితే 125 నుంచి 200. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే. ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలో ఈ తేమతో కూడిన ఆకురాల్చ అడవులను విస్తరించి ఉన్నాయి. వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టిగ మరియు సాల్ వృక్షాలు అనేది ఈ అడవుల్లో పెరుగుతాయి. ఇక్కడ పెరిగేవి ఏంటంటే మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగు, మోదుగ మరియు ఎర్రచందనం. ఇవి ఈ శుష్క ఆకురాల్చ అడవులు ఎక్కడ పెరుగుతాయి అంటే వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. చిట్ట అడవులు. వీటిని మనం పొద అడవులు, ముళ్ళ అడవులు అని కూడా అనొచ్చు. 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో. ఇక్కడ 75 నుంచి 100, 125 నుంచి 200. ఇక్కడ 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో అడవులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులో పెరిగేవి చిట్ట అడవులు అనమాట. ఈ అడవుల్లో తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప మొదలగు చెట్లు పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసా అని ఇచ్చారు. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోడిని IUCN ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అనేదో, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏదో ఉంటది. సో అది IUCN అన్నమాట. ఇది అరుదైన జాతిగా కలివికోడిని గుర్తించింది అనమాట. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో అది నివసిస్తుంది. దాని పిక్చర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. మడ అడవులు లేదా డెల్టా అడవులు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. ఈ తీరం వెంబడి అడవులు ఉన్నాయి. ఉదాహరణ తూర్పు గోదావరిలోని కోరంగి ప్రాంతం, ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఉరడ మడ, తెల్లమడ, పత్రి తీగ, బలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతాయి. గోదావరిలోని కోరంగి ప్రాంతం. ఓకే, ఇంతటితో మనకి ఆంధ్రప్రదేశ్ లోని 4 రకాల అడవులు అయితే కంప్లీట్ అయిపోయి. ఒక్కసారి చూద్దాము. 125 to 200 శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి. 75 to 100 కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప. పొద అడవులు లేదా ముళ్ళ అడవులు రాయలసీమ. టైడల్ అడవులు గోదావరిలోని కోరంగి ప్రాంతం. ఓకే, నెక్స్ట్ టైడల్ అడవుల్లో పెరిగే ముంగిస, గద్ద, ఉడత, అడవిదుప్పు, చార్ల ఉడత, ఎలుగుబంటి మొదలైన వివిధ రకాల జంతువులు ఆంధ్రప్రదేశ్ అడవుల నివాసాలు. వృక్షజాలం మరియు జంతుజాలాలను రక్షించడానికి 13 వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు 3 జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్ లో స్థాపించబడ్డాయి. ఇది కన్ఫ్యూజ్ అవుతారు. 13 వన్యప్రాణి అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు. ఓకేనా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల గురించి చూద్దాము. సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు, సాంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని అటవీ జాతి అంటారు. కొన్ని సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తిస్తారు. వారు బోండోలు, చెంచులు, కొండరెడ్లు, కొండ సవర్లు, వీరు కాక గోండు, ఎరకల మరియు యానాదులు అనబడి మరికొంతమంది ఆదిమ జాతుల వారు కూడా ఉన్నారు. చెంచులు ఒక ఆదిమ తెగ. వీరి సాంప్రదాయ జీవన విధానం వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంటుంది. వారు చెంచు భాష మాట్లాడతారు. వీరు నల్లమల్ల అడవిలో ఉంటారు. ఓకే, నెక్స్ట్ మీకు తెలుసా, స్వాతంత్రానికి ముందు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు 1864 మరియు 1878లో 2 చట్టాలు చేసి అటవీ శాఖని ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణను అప్పగించారు. అడవులను రిజర్వు మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులు ఈ చట్టాలు అనుమతించలేదన్నమాట. ఈ 2 చట్టాలు కూడా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ప్రవేశించడానికి అనుమతి లేదు అనడంతో తమ సొంత ఉపయోగం కోసం కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులు తీసుకోవచ్చు, కానీ పశువులు మేపుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా చెట్లను కొట్టడం పైన షరతులు ఉన్నాయి. అంటే రిజర్వ్ అడవుల్లోకి అసలు వాళ్ళకి ప్రవేశం లేదు. రక్షిత అడవుల్లోకి ప్రవేశించవచ్చు, మేపుకోవచ్చు, కానీ కొట్టడం గట్టా చేయకూడదు అనమాట. అక్కడ కూడా షరతులు ఉన్నాయి. ఇందాక స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, రిజర్వ్, రక్షిత అని చెప్పి 3 రకాలు చెప్పాను. అదనమాట. అటవీ శాఖ విధించిన పరిమితికి మించి పశువులను కూడా మేపకూడదు. ఈ రకంగా వాళ్ళకి ఒక ఆంక్షలు విధించడంతో 1988 జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ, పునరుజ్జీవన, అడవుల అభివృద్ధిలో గిరిజనుల భాగస్వామ్యం చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం, పర్యావరణ పర్యాటకం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని స్థానిక గిరిజనులు భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఎకో టూరిజం విధానాన్ని బలోపేతం చేసింది. ఎకో టూరిజం అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. వీళ్ళు ఇక్కడ 1864, 1878 దీంతోనే రక్షిత రిజర్వ్ అనే అడవుల్లో ప్రవేశం లేకపోవడం, కొన్నిటికి అనుమతి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురు వెళ్ళడంతో 1988 వాళ్ళని కూడా భాగస్వాములు చేయడానికి పూనుకుంది అన్నమాట. ఓకేనా, ఇది ఎకో టూరిజం. అడవుల ఉపయోగాలు వినియోగం కోసం, పర్యావరణ వ్యవస్థల సమతుల్యం కోసం, పరిశోధనల కోసం మనం అడవుల్ని వినియోగించుకోవచ్చు. పండ్లు, తేనె, దుంపలు, కలప ఇవన్నీ కూడా మనకి వినియోగం కోసం. పర్యావరణ వ్యవస్థల సమతుల్యం అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి కదా మొక్కలు. అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, ఆ వేర్లు మృత్తికా క్రమక్షయాన్ని అరికడతాయి. వీటన్నిటికీ మన అడవులు ఉపయోగపడతాయి. పరిశోధనలు అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలను పొందడంలోనూ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి అటవీ ఉత్పత్తులు. అటవీ నిర్మూలన కారణాలు ఏంటి, సమస్యలు ఏంటో చూద్దాం. అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, రోడ్లు మరియు డ్యాములు నిర్మించడం, కలప తీసుకోవడం, పారిశ్రామిక ప్రయోజనాలు, కొంతమంది తుంటరితనంతో అటవీ ప్రాంతాలకు నిప్పు పెట్టడం, ఇవన్నీ కూడా అటవీ నిర్మూలన జరిగేలాగా చేస్తున్నాయి. అవన్నీ చేసి అడవులు లేకపోవడం వల్ల, వన నిర్మూలన వల్ల మనకేం జరుగుతుంది, భూగోళం వేడెక్కిపోతుంది, కాలుష్యము, నేలల క్రమక్షయము, వన్యప్రాణుల సహజ ఆవాసాలు కోల్పోతున్నాయి, ఆహార అటవీ ఉత్పత్తుల కొరత ఏర్పడుతుంది, పర్యావరణ అసమతుల్యత, ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం ఎదుర్కొంటున్నాము. ఇది వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. సో అడవుల్ని మనము ఖచ్చితంగా సంరక్షించుకోవాలి. బంజరు భూముల్లో ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, సామాజిక మరియు గ్రామ అభివృద్ధిని పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అనొచ్చు. ఓకేనా, సామాజిక అడవుల పెంపకం అంటే ఎక్కడ, బంజరు భూముల్లో ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటి అక్కడ వాళ్ళకి వాళ్ళు పెంచుకోవడం అన్నమాట. ఓకే, బంజరు భూముల్లో పచ్చదనాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా. నెక్స్ట్ ఇవి చూద్దాము చట్టాలు. 1894 అడవుల చట్టం వచ్చింది. 1950 అడవుల పండగ, 1952 జాతీయ అటవీ విధానం, 1980 వన సంరక్షణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం. సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలి, మ్యాచింగ్ కింద కూడా ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది. 1894 అడవుల చట్టం, 1950 అడవుల పండగ, 1952 జాతీయ అటవీ విధానం, 1980 వన సంరక్షణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు చట్టం, గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో కూడా పిలువబడుతుంది. అటవీ హక్కుల చట్టం 2006కి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. గిరిజన హక్కుల చట్టం అనొచ్చు, గిరిజన భూ చట్టం అనొచ్చు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం అనొచ్చు, భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం అని కూడా అనొచ్చు. ఓకే, ఇది అడవులలో నివసించే సమాజాల హక్కులతో వ్యవహరిస్తుంది అన్నమాట. డిసెంబర్ 2006లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది. ఎప్పుడు ఆమోదించారు అంటే నెల కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, డిసెంబర్ 2006లో. ఓకే, ఇది సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపునిచ్చింది. వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాల వల్ల జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేసింది. ఇక్కడ దాని గురించి మనం క్లియర్ గా చూద్దాము. తరతరాలుగా ఇటువంటి అడవుల్లో నివసిస్తున్న అటవీ నివాస షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణను ఈ చట్టం గుర్తిస్తుంది అన్నమాట. ఈ చట్టం FD, ST, OT, FDలకు, FD, ST అంటే ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్ కు, అలాగే OT, FD అంటే అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అన్నమాట. సో వీళ్ళకి సుస్థిర ఉపయోగం, జైవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలను అధికారాన్ని కట్టబెడుతుంది. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైన FD, ST, OT, FDలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఇది అటవీ హక్కుల చట్టం 2006 డిసెంబర్. వన సంరక్షణ, వన సంరక్షణ కొరకు వన మహోత్సవం వంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను, విత్తనాలను పంపిణీ చేస్తున్నారు అంతే. ఓకే, FD, ST ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్ ట్రైబ్స్, OT, FD అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అన్నమాట. డ్వెల్లర్స్ అంటే నివాసులు అని.
పద కోసం చూసేద్దాము. ఒక చెట్టును నాటండి, ఒక చెట్టును నాటండి అని చెప్పి ఏదో ఉంది. వృక్షజాలం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలు. జంతుజాలం ప్రత్యేకమైన ప్రాంతంలో నివసించే జంతువులు. దట్టమైన అరణ్యం ఒక ప్రాంతంలో చెట్లు దగ్గరగా పెరగడం. శీతోష్ణ స్థితి ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణ స్థితి. బాష్పోత్సేకం చెట్ల నుంచి నీరు ఆవిరి కావడం. సుందర వనాలు పశ్చిమ బెంగాల్లో పెరిగే మరజాతి వనాలు. శృంగాకారపు చెట్లు సూది ఆకారం ఆకులు గల పొదలు. పట్టణీకరణ ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్ళడం. ఆదిమవాసులు ఒక ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నివసించేవారు. భూగోళం వేడెక్కడం భూ ఉపరితలం వేడెక్కడం. నేల క్రమక్షయం భూమి యొక్క పై పొరలు క్రమంగా తొలగించడం. సో ఇక్కడితో మనకి సెకండ్ చాప్టర్ కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.